అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీచర్ టెక్స్. మీ యొక్క కరెంటు బిల్లు గృహజ్యోతి సబ్సిడీ కింద జీరో బిల్లు అయిందా లేదా అనేది మనం ఆన్లైన్లో అయితే తెలుసుకోవచ్చు. మీకు ఇంటికి వచ్చి బిల్ చేసి స్లిప్ ఇచ్చే దాంట్లో కూడా మీకు గృహజ్యోతి సబ్సిడీ కింద మీకు సబ్సిడీ పోను మిగతా ఏం కట్టనవసరం లేదు, జీరో అని బిల్ అయితే చూపిస్తుంది. అయితే మనం దీన్ని ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మనం TSNPDCL అనే వెబ్సైట్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. మీరు సింపుల్గా గూగుల్లో TSNPDCL అని టైప్ చేస్తే మీకు వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీకు గూగుల్లో ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. నేను డిస్క్రిప్షన్లో కింద లింక్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు డైరెక్ట్గా దాన్ని అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసుకుంటే మనకి ఇక్కడ వెబ్సైట్ అయితే మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. వెబ్సైట్ మనకి ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్. మీకు పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ అవర్ సర్వీసెస్ అని మీకు చాలా రకాల ఆప్షన్స్ అయితే చూపించడం జరుగుతుంది. ఇక్కడ 12 రకాల ఆప్షన్స్. అయితే ఈ యొక్క ఆప్షన్లో మీరు ప్రతి ఒక్క ఆప్షన్ ఉపయోగించి మీకు ఒక్కొక్కటి చూసుకోవచ్చు. ఇక్కడ న్యూ సర్వీస్ కనెక్షన్ కానీ, పే యువర్ బిల్ కానీ. అయితే మనకి ఇక్కడ లాస్ట్ ఆప్షన్లో నో యువర్ బిల్ అని అయితే ఉంది. అంటే మీ యొక్క కరెంట్ మీటర్కు సంబంధించి బిల్లు ఎంత అయిందో ఇక్కడైతే తెలుసుకోవచ్చు. అయితే నేను ఇప్పుడు ఇది సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ నో యువర్ బిల్ అని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ నో యువర్ LT బిల్ అండ్ HT బిల్ అని వచ్చింది. ఇక్కడ LT బిల్ పైన క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఎంటర్ యూనిక్ సర్వీస్ నెంబర్ అనేది అడిగింది. మనకి ఇక్కడ బిల్ స్లిప్లో వచ్చేసి USC నెంబర్ అని అయితే ఉంటుంది. ఇది మన మీటర్ నెంబర్ అనేది USC నెంబర్, ఇది వేరు మీటర్ నెంబర్ కాదు. ఇక్కడ మనం ఇక్కడ టైప్ చేయాల్సింది యూనిక్ సర్వీస్ నెంబర్ అయితే ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసి మనం గెట్ బిల్ అంటే ఇక్కడ మనం గెట్ బిల్ అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ బిల్ అయితే రావడం జరిగింది. మనకు సేమ్ మన ఇంటికి వచ్చి బిల్ స్లిప్ అయితే ఏ విధంగా ఇస్తారో ఆ విధంగా మనకి ఇక్కడ స్లిప్ అయితే రావడం జరిగింది. మీరు చూసుకోవచ్చు పైన గృహజ్యోతి జీరో బిల్ అని అయితే మనకు పైన హెడ్డింగ్లో ఉంది. ఇక్కడ డేట్ కానీ, బిల్ నెంబర్ కానీ, అదేవిధంగా మీ పేరు, SC నెంబర్, US నెంబర్ అన్నీ అయితే ఇక్కడ ఉంటాయి. మనకి ఇక్కడ అదేవిధంగా ఎన్ని యూనిట్స్ అయితే వాడుకున్నాం అనేది ఇక్కడ ఉంది. కిలో వాట్ అవర్ యూనిట్స్. ఇక్కడ మనకి 55 యూనిట్లు అయితే ఇక్కడ వాడుకోవడం జరిగింది. అక్కడ ఎన్ని రోజులకు మనం ఇక్కడ 55 యూనిట్లు వాడుకున్నామో ఇక్కడ తెలియజేస్తుంది. మనకు ప్రజెంట్ ఏ డేట్ బిల్ చేశారు, అదేవిధంగా ఇంతకుముందు బిల్ చేసింది ఎప్పుడైతే ఇక్కడ ఉంది. మనకు 55 యూనిట్లు కాబట్టి ఇక్కడ మనకు 200 లోపు ఉన్నది కాబట్టి మనకి గృహజ్యోతి సబ్సిడీ కింద జీరో బిల్ అనేది అయితే రావడం జరిగింది. మీకు పైకి స్క్రోల్ చేస్తే మీకు లాస్ట్లో కూడా కనిపిస్తుంది. ఇక్కడ మనకి బిల్ అమౌంట్ వచ్చేసి 196 వేయడం జరిగింది. ఇక్కడ కింద గృహజ్యోతి సబ్సిడీ కింద 196 అనేది మైనస్ కూడా కావడం జరిగింది. నెక్స్ట్ నెట్ బిల్ అమౌంట్ జీరో, అంటే మీకు టోటల్ డ్యూ అనేది ఇక్కడ జీరో. అంటే మీరు ఇప్పుడు గృహజ్యోతి సబ్సిడీ కింద ఇక్కడ మీకు వచ్చిన 196 అనే బిల్లు ఇక్కడ సబ్సిడీ కింద వెళ్ళడం జరిగింది. అంటే మీరు ఇప్పుడు కట్టాల్సిన బిల్లు జీరో. అంటే ఈ యొక్క సబ్సిడీ మీకు వర్తింపదగింది. అంటే మీకు అనేది ఇది అప్లికేబుల్ అయితే అవ్వడం జరిగింది. మీరు ఇలా వస్తే మాత్రం బిల్లు కట్టని అవసరం లేదని తెలియజేస్తుంది. అంటే గృహజ్యోతి సబ్సిడీ కింద మీరు అర్హులుగా అయ్యారని ఇక్కడ తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.